ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ పేరు హౌ టు క్రియేట్ అనదర్ యూజర్. ఇంకొక యూజర్ క్రియేట్ చేయటం ఎలా. కింద కనిపిస్తున్న దాన్ని టాస్క్ బార్ అంట. సో ఈ టాస్క్ బార్లో ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని ఏమంటారంటే కార్టానా అంటారు. ఈ కార్టానా దగ్గర మనకు కనిపిస్తున్నట్లుగా టైప్ హియర్ టు సెర్చ్ అని ఉంది. సో ఈ టైప్ హియర్ టు సెర్చ్ దగ్గర మనము కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేయాలి. సో కంట్రోల్ ప్యానల్ అని మనం ఎప్పుడైతే టైప్ చేస్తామో అక్కడ మనకి పైన చూసినట్లయితే మనకి కంట్రోల్ ప్యానల్ అనేది కనబడడం జరుగుతుంది. సో మీరు చూస్తున్న దాన్ని ఏమంటారు అంటే కనుక కంట్రోల్ ప్యానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కంట్రోల్ ప్యానల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న దాన్ని ఏమంటారంటే యూజర్ అకౌంట్స్. సో ఈ యూజర్ అకౌంట్స్లో మనం చూస్తాం కింద చేంజ్ అకౌంట్ టైప్ అని ఉంటుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి యూజర్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తున్న దాన్ని పాత యూజర్, అంటే ఆల్రెడీ ఈ కంప్యూటర్లో ఉన్న యూజర్ అనమాట. సో కొత్త యూజర్ క్రియేట్ చేయాలంటే కనుక కింద ఉన్న యాడ్ ఏ న్యూ యూజర్ ఇన్ పీసీ సెట్టింగ్స్ అని ఉన్న దాని మీద మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ సమ్వన్ ఎల్స్ టు దిస్ పీసీ, అంటే వేరొక యూజర్ని యాడ్ చేయడానికి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసే ముందు మన ఇంటర్నెట్ అనేది మనం డిజేబుల్ చేసి ఉండాలి, అంటే ఇంటర్నెట్ ఆపివేయాలి. ఆపివేసినప్పుడు మనకి ఆప్షన్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్స్లో ఫస్ట్ అడుగుతుంది ఏంటంటే యూజర్ నేమ్, అంటే వేరొక యూజర్ని మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో యూజర్ యొక్క పేరుని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నాయ్టెక్ అనే పేరుతో నేను ఒక యూజర్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత మీకు కింద కనిపిస్తున్న నెక్స్ట్ అనే బటన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నాయ్టెక్ అనే యూజర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ నాయ్టెక్ అనే యూజర్ని మనం ఏం చేయగలిగామంటే క్రియేట్ చేసుకోగలిగాం. సో అదేవిధంగా మీకు ఇష్టమైన పేరుతో మీరు ఇంకొక యూజర్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇంకొక యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్ని మనం ఎక్కడ చూడగలుగుతామో ఆ యూజర్లోకి ఎలా వెళ్ళాలి అంటే కనుక మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆ యూజర్ పైన మనం లెఫ్ట్ క్లిక్ చేసినట్లయితే మనం కింద నాయ్టెక్ అనే యూజర్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, అలాగా ఒక కొత్త యూజర్ నేమ్ అక్కడ మనకి కనిపిస్తుంది. సో ఆ యూజర్ పైన మనం క్లిక్ చేస్తే ఆ అకౌంట్లోకి మనం వెళ్ళటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఇంకొక యూజర్ క్రియేట్ చేయడం ఎలా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని ఆశిస్తున్నాను.